శ్రీ గౌతమి జూనియర్ కళాశాల దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెంలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం బైపీసీలో జిల్లాలో మొదటి ర్యాంకు 455 మార్కులకు గాను 450 మార్కులు ఇద్దరు. పడిగపాటి జ్యోతి టి అభినయశ్రీ. ఎంపీసీలో జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్ 470 మార్కులకు 463 మార్కులు. ఏవిఎల్ మోహన్ కుమారి. ఈఈ మెయిన్, ఈఏపీ సెట్, నీట్, లాంగ్ టర్మ్ కోచింగ్ తో పాటు ఎంసెట్, షార్ట్ టర్మ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. దర్శి పట్టణంలోని సిఐ కార్యాలయ ప్రాంగణంలో మార్కాపురం ఆర్ట్ఫుల్నెస్ సంస్థ వారి సహకారంతో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలోని పోలీస్ డిపార్ట్మెంట్ లోని అందరికీ మెడిటేషన్ కార్యక్రమం రెండో రోజుగా దర్శి సిఐ వై రామారావు పర్యవేక్షణలో ఈ రోజు గురువారం నిర్వహించబడింది. దర్శి ఎస్ఐ ఎం మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిఐ వై రామారావు వివరాలు తెలిపారు. మళ్ళీ గాలి పీల్చండి. గాలి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా ఒత్తిడి ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా మీకు ఆ ఆలోచన మీద, ఆ నిర్ణయం మీద ప్రభావితం సో శ్వాస మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేయండి. అవి రకరకాల అనులోమ విలోమ ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి. చాలా అద్భుతమైన టెక్నిక్. తర్వాత ఏకాగ్రతకు మీకు ఆసనాలు కూడా చెప్తుంటారు. ఏకాగ్రత పెంచే ఆసనం ఏంటి తెలుసా మీకు? ఏకాగ్రతను పెంచే ఆసనము ఒకటి వృక్షాసనం. వృక్షాసనం అంటే మనం ఇలా పెట్టేది. ఇది చాలా కాన్సన్ట్రేషన్తో ఇలా ఉంటే ఈ వృక్షాసనం చాలా ఈరోజు దర్శి సర్కిల్ ఆఫీస్లో మార్కాపురం సెంటర్ వారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వారు వచ్చి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సూచనలతోటి పోలీస్ శాఖలో మెడిటేషన్ ప్రోగ్రామ్ని 3 రోజులు ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మన దర్శి, ముళ్ళమూరు, తాళ్ళూరు, దొనకొండ, కురిచేడు 5 మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల నుంచి అందరు ఎస్ఐలు అలాగే సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ 24 అవర్స్ ఆన్ డ్యూటీ అనేది ఉంది కాబట్టి ఈ ఒత్తిడిని అధిగమించడానికి, ఇంకా ఎక్కువ సేవలని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడానికి దాంట్లో భాగంగా ఈ యొక్క మెడిటేషన్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడిటేషన్ ప్రోగ్రాము జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయటము, దీనివల్ల స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవటము, ఆ మెడిటేషన్ ప్రోగ్రామ్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మార్కాపూర్ వెల్నెస్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ వారికి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.